ఈ వీడియోలో మేము మిమ్మల్ని బీజాపూర్, విజయపుర నగరంలో ఉన్న అద్భుతమైన గోల్ గుంబాజ్ యొక్క అద్భుతమైన పర్యటనకు తీసుకెళ్తాము. అబ్బురపరిచే వాస్తుశిల్పం మరియు గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందిన గోల్ గుంబాజ్ ఆదిల్ షాహీ రాజవంశ వైభవానికి నిదర్శనం. ప్రవేశ రుసుము ఇండియన్ నేషనల్స్ తలకు 20 రూపాయలు, విదేశీయులకు 200 రూపాయలు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఫీజు లేదు. पहले एंट्रेंस के पास जो आप ये बिल्डिंग देखते हो, ये नगर खाना है जो अभी म्यूजियम में कन्वर्ट कर दिया गया है. इसके पीछे गोल गुंबज का एक मेन गेट की तरह का एंट्रेंस बनाया गया है और उसके पीछे में मेन गोल गुंबज कॉम्प्लेक्स की बिल्डिंग है. సందర్శన సమయం వారంలో మొత్తం 7 రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. సందర్శన వ్యవధి సమాధి లోపల చూడవలసిన విషయాలు చాలా ఉన్నందున గోల్ గుంబాజ్ వద్ద ఈ సందర్శనను ముగించడానికి మీకు 1 నుండి 2 గంటలు పట్టవచ్చు. బీజాపూర్ సందర్శనకు ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఏప్రిల్ వరకు, ఎందుకంటే ఈ నెలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవికాలం చాలా వేడిగా మరియు పొడిగా ఉంటుంది, అందువల్ల ఇది వేసవిలో మీ సందర్శనను అసౌకర్యంగా చేస్తుంది. బీజాపూర్ అన్ని రవాణా మార్గాలతో బాగా అనుసంధానించబడి ఉంది. దీనికి స్వంత బస్ స్టాప్లు మరియు రైల్వే స్టేషను ఉన్నాయి. గోల్ గుంబజ్ బీజాపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా కుమారుడు. అతను ఆదిల్ షా రాజవంశానికి 7వ పాలకుడు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నాన్ని 1656లో డబుల్కు చెందిన వాస్తుశిల్పి యాకూబ్ నిర్మించాడు. గోల్ గుంబజ్ బీజాపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా కుమారుడు. అతను ఆదిల్ షా రాజవంశానికి 7వ పాలకుడు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నాన్ని 1656లో డబుల్కు చెందిన వాస్తుశిల్పి యాకూబ్ నిర్మించాడు. ఈ స్మారక చిహ్నానికి గోలా గుమ్మట లేదా గోల్ గుంబాజ్ అనే పేరు వచ్చింది. స్మారక చిహ్నం యొక్క గొప్ప నిర్మాణం 2 వైపులా ఒక ఘనంతో కూడి ఉంటుంది. ఇది బాహ్య వ్యాసంలో గోపురంతో కప్పబడి ఉంటుంది. ఆ భారీ గోపురం లోపల గుసగుసలాడే గ్యాలరీ నడుస్తుంది. అంతరిక్షం యొక్క ధ్వనిశాస్త్రం కారణంగా అవతలి వైపు చిన్న శబ్దం కూడా వినబడుతుంది, కాబట్టి వీటికి ఆ పేరు పెట్టారు. గోల్ గుంబాజ్ నిర్మాణం క్రీస్తు 1626 సంవత్సరంలో ప్రారంభమైంది మరియు దాని నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 30 సంవత్సరాల వ్యవధి పట్టింది. దీనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI నిర్వహిస్తుంది. డార్క్ గ్రే బసాల్ట్తో నిర్మించిన ఈ స్మారక చిహ్నం దక్కన్ ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిని సగర్వంగా ప్రదర్శిస్తుంది. స్మారక చిహ్నం దాని కొలతలు మరియు ప్రత్యేకమైన ధ్వని లక్షణాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. దీనిని కొన్నిసార్లు దక్షిణ భారతదేశపు తాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. మహమ్మద్ ఆదిల్ షా సమాధితో పాటు గోల్ గుంబాజ్ అతని భార్యలు మరియు కుమార్తెలకు విశ్రాంతి ప్రదేశం. గోల్ గుంబాజ్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అద్భుతమైన నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది, అందువలన దీనిని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు సందర్శిస్తారు. డాబుల్కు చెందిన యాకూబ్ రచించిన గోల్ గుంబాజ్ ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. గోల్ గుంబాజ్ యొక్క గోపురం చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద గుమ్మటాలలో ఒకటి. దీని వ్యాసం 144 అడుగులు. ఈ గుమ్మటంకు 8 అంతరాలతో కూడిన తోరణాలు మద్దతుగా నిలుస్తాయి. ఇది రోమ్లోని సెయింట్ పీటర్స్ బాసిలికా తరువాత ప్రపంచంలో 2వ అతిపెద్ద గోపురం. ప్రధాన క్యూబ్ లాంటి నిర్మాణం అష్టభుజి క్రాస్ సెక్షన్ టవర్లను కలిగి ఉంటుంది. దీని ప్రతి మూలలో ఒక గోపురం ఉంటుంది.
ఈ టవర్లకు మెట్లు ఉన్నాయి. What's coming? Pick that. మా కంపెనీలో పనిచేస్తున్న మా ఫ్రెండ్ పెళ్లి Hi, చూడటానికి Hardik Pandya. హైదరాబాద్ నుండి Hi. How the match is going? వెళ్ళడం జరిగింది. ఏ ట్రిప్ లో భాగంగా నాతో పనిచేస్తున్న నా తోటి ఉద్యోగులు కూడా వచ్చారు. కర్ణాటక ఫుడ్ కొద్దిగా ఇబ్బంది పెట్టిన బానే ఉంది. ఎంతైనా మన హైదరాబాద్ ఫుడ్ తో ఏవి సరిపోవు. గోపురం చుట్టూ చెక్కిన తామర రేకులలో ఒకదానిని తెరవడం ద్వారా గోల్డ్ గుంబాజ్ యొక్క గుసగుసల గ్యాలరీలోకి ప్రవేశించాము. ఒక చిన్న వృత్తాకార గ్యాలరీ ఉంది. ఇక్కడ మీరు చుట్టూ వెళ్లి స్మారక చిహ్నాలను చూడవచ్చు. ఈ గ్యాలరీ యొక్క ధ్వనిశాస్త్రం బాగా ప్రసిద్ధి చెందింది. గోడలకు చెక్కిన చిన్న శబ్దం గోపురం అంతటా వినబడుతుంది. అరుపులు మరియు అరుపులు చాలా సార్లు ప్రతిధ్వనిస్తాయి. కొందరు 5 సార్లు చెబుతారు. అయితే ఒక్కసారి జనం గుమిగూడిన తర్వాత వాటిని లెక్కించడం అసాధ్యం. మీరు ధ్వనిని స్పష్టంగా వినవచ్చు. I think it's a tomb. మేము దిగి ఇప్పుడు తెరిచి ఉన్న మ్యూజియం వైపు నడిచాం. ఈ మ్యూజియంలో 2 అంతస్తులలో విస్తరించి ఉన్న కొన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి ఆలయం యొక్క క్లిష్టంగా చెక్కిన ద్వారం మరియు మరొకటి ఐహోల్లోని మహాకూట ఆలయం నుండి విజయ స్తంభం లేదా విజయ స్తంభం. ఇతర ప్రదర్శనలు కూడా బాగున్నాయి, కానీ ఇది ఒక చిన్న మ్యూజియం మరియు మీరు ఇక్కడ ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు. స్మారక చిహ్నం యొక్క పశ్చిమ భాగంలో ఒక మసీదు కూడా ఉంది. ఇది ఈ వారసత్వ కట్టడం యొక్క ఎత్తుతో చాలా మరుగుజ్జుగా ఉంటుంది. క్యాంపస్లోని క్యాంటీన్లో త్వరగా టీ తాగిన తర్వాత మేము చాలా తవ్విన స్తంభాలు మరియు చెక్కిన రాతి విగ్రహాలను చూడటానికి పశ్చిమ బయళ్ళ చుట్టూ I just asked for that place. They're moving this place. This tree, bro.